హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి. నేను చాలా రకాలుగా చేస్తాను. ఇందులో ఒక టైప్ చూపిస్తున్నాను చూడండి, వెజిటేబుల్స్ వేసి. హెల్త్కి చాలా మంచిది. పైగా పిల్లలు వెజిటేబుల్స్ తినకపోతే ఇలా చేసి ఇవ్వండి, డెఫినెట్గా తింటారు. మరి లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఇంకా అల్లం తురిమి పెట్టుకున్నానండి. మీరు ఏ వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి నేను 1 గ్లాసు సేమియా వేస్తున్నాను. ఇది రోస్టెడ్ కాదండి, నార్మల్ సేమియా. దీన్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు ఏ గ్లాస్లో అయితే కొలత తీసుకుంటారో అన్నీ కూడా దాంట్లోనే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాన్ని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిట్లిన తర్వాత ఇందులోకి తురిమిన అల్లం వేసుకోండి. అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ట్రాన్స్లూసెంట్ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే మీ కారానికి తగినట్లుగా ఇలా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి వెజిటేబుల్స్ వేస్తున్నాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల త్వరగా వేగుతుందండి. సో దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి ఒక 4-5 నిమిషాలు. ఇందులోకి ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి, సో దట్ తొందరగా మనకి ఫ్రై అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా మంచిగా ఫ్రై అయితే దీని అరోమా చాలా చాలా బాగుంటుంది. నేను మరో పక్కన 2.5 గ్లాస్ వాటర్ని ఇలా బాగా వేడి చేసుకున్నాను అనమాట. ఈ వాటర్ని ఆ వెజిటేబుల్స్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం లైట్గా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వాలన్నమాట. ఆల్రెడీ కాచిన వాటర్ కాబట్టి పెద్దగా టైం పట్టదు. ఇప్పుడు ఇందులోకి మనం సేమియా వేసేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ సేమియా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి అది కంప్లీట్గా కుక్ అయిపోవాలన్నమాట. కంప్లీట్గా కుక్ అయిపోతే మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే కింద అడుగంటిపోతుంది. చూడండి, ఫైనల్గా ఇలా ఉంటుంది. ఇది వేడి మీద కొంచెం ముద్దగా ఉన్నా సరే చల్లారాక పొడి పొడిగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ మెథడ్లో. For watching, please like, share and subscribe to my channel. Bye bye.